మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో షెర్లాక్ హోమ్స్ గురించి, అదే మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గురించి తెలుసుకుందామా? వెన్నెల కిషోర్, అనన్య నాగల్ల అండ్ సియా గౌతమ్ కీలక పాత్రలో నటించినటువంటిదే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అన్నమాట. వెన్నెల కిషోర్ గారు రీసెంట్ గా హీరోగా చారీ 111తో బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కానీ పెద్దగా మెప్పించలేకపోయింది అది. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో క్రిస్మస్ బరిలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలకు రచయితగా పనిచేసినటువంటి రైటర్ మోహన్ గారు దీనికి దర్శకునిగా వ్యవహరించారు. కమిటీ కుర్రోళ్లు, కాల్ లాంటి విజయవంతమైనటువంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వంశీ నందిపాటి దీన్ని విడుదల చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయన్నమాట. మరైతే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఎలా ఉంది, కథ ఏమిటి, ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలుసుకోవాలి కదా. ముందుగా మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మొదటి మాట కథలోకి వెళ్ళిపోదాం. పదండి 1991 మే 21కి వెళ్ళిపోదాం. ఉత్తరాంధ్రలో తన రాజకీయ పర్యటన ముగించుకొని పెరంబదూరు వెళ్ళినటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో కన్నుమూయటం. దీంతో రాజీవ్ గారి చివరి పర్యటన. వారు చేస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిఐ భాస్కర్ రంగంలోకి దిగటం జరుగుతుంది. అయితే అదే రోజు రాత్రి భీమిలి బీచ్ లో పులిదండి మేరీ అనేటువంటి అమ్మాయి హత్యకు గురైనట్టుగా భాస్కర్ గారి పోలీస్ స్టేషన్ కి ఫోన్ వస్తుంది. అయితే మరి ఆ కేసు విషయంలో ఒక జర్నలిస్టు నుంచి ఒత్తిడి ఎదురవటంతో దాన్ని వారంలోపు పూర్తి చేస్తాను అని చెప్పి, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని చెప్పి భాస్కర్ గారు సవాలు విసురుతారు. సరిగ్గా అప్పుడే తను రాజీవ్ గాంధీ గారి హత్య కేసు పైన కూడా పనిచేయాల్సి రావటం, మేరీ కేసును పరిష్కరించేటువంటి బాధ్యతను ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అదే మన వెన్నెల కిషోర్ గారికి అప్పగించడం జరుగుతుంది. అయితే తను కేసుని హ్యాండిల్ చేసినప్పటి నుంచి ప్రేమికులు బాలుభ్రమ, వారితో పాటుగా సస్పెండ్ అయినటువంటి ఎస్ఐ పట్నాయక్, మరో 3 జాలర్లను అనుమానితులుగా గుర్తిస్తాడు. మరి వీళ్లలో మేరీని ఎవరు హత్య చేశారు, ఆ హత్య వెనుకున్నటువంటి కారణాలు ఏమిటి, ఆ కేసుని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వారంలో పరిష్కరించారా లేదా, ఈ క్రమంలో ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే తెరపై చూసేసుకోవచ్చు. నంబర్ 2, బుర్రకు పదులు పెడుతూ ఊహించని మలుపులతో ఆసక్తి రేకెత్తిస్తూ ఆద్యంతం థ్రిల్ పంచడంలో డిటెక్టివ్ కథలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే సినీ ప్రియులు ఈ టైప్ ఆఫ్ స్టోరీస్కి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఈ తరహాలో వెన్నెల కిషోర్ గారు హీరోగా రావటం, చంటబ్బాయి తాలూకా అంటూ చిరుగారి సూపర్ హిట్ డిటెక్టివ్ సినిమాని గుర్తు చేసి ప్రేక్షకుల్ని ఊరించడం చూస్తే రైటర్ మోహన్ గారు ఒక మంచి ఎంటర్టైనింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని మనకి చూపించబోతున్నారు అనేటువంటి నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది, రిలీజ్ కి ముందు కలిగింది. అయితే మరి దీనికి తగ్గట్టుగానే రాజీవ్ గాంధీ గారి హత్య కోణం నుంచి సినిమాని ఆరంభించినటువంటి తీరు, ఆ వెంటనే మేరీ హత్య కేసులు తెరపైకి తీసుకురావడం చూస్తే కనుక డైరెక్టర్ గారు చకచకా ప్రేక్షకుల్ని కథలోకి తీసుకున్నటువంటి అనుభూతి కలిగింది. కానీ ఆ తర్వాత నుంచి కథంతా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా అక్కడే ఉండిపోతుంది అనమాట. మేరీ హత్య కేసును సిఏ భాస్కర్ ప్రైవేట్ డిటెక్టివ్కి అప్పగించాల్సి రావటం వెనుకున్నటువంటి కారణం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఓ విలేఖరి ఒత్తిడి మేరకు తాను ఆ కేసును వారం రోజుల్లో పూర్తి చేస్తాను అని చెప్పి సవాలు విసరడం ఏమిటో, పోనీ హీరో కేసును చేపట్టిన తర్వాత విచారణ సాగేటువంటి తీరేమన్నా థ్రిల్లింగ్గా ఉంటుందా అంటే అది కనిపించకపోవడం ఏమిటో, అకస్మాత్తుగా ఓ 7గురిని అనుమానితులుగా తెరపైకి తీసుకురావడం ఏమిటో, విచారణ పేరుతో కేసులోని కీలక అంశాల్ని వాళ్ళతోనే చెప్పించడం అది కూడా ఆసక్తిగా అనిపించదు. ఈ మాత్రం ప్రశ్నలు అడగడానికి హీరోని డిటెక్టివ్గా చూపించాల్సిన అవసరం ఏమొస్తుంది అని అనిపిస్తుంది. ఈ విచారణ కోణంలోనే బాలు భ్రమల ప్రేమ కథ తెరపైకి రావటం అది ఎంత న్యాచురల్గా అనిపించదు. బీచ్లో బర్త్డేకి కట్ చేయాలని చెప్పి భ్రమ ఆరాటపట్టం, ఆ కోరిక తీర్చేందుకు బాలు చేసేటువంటి ప్రయత్నం, ఆ క్రమంలో బీచ్లో జరిగేటువంటి మేరీ హత్య అన్ని సిల్లీగా అనిపిస్తాయి అనమాట. ఇందులో 2 యువతుల మధ్య నడిచేటువంటి ఒక లవ్ ట్రాకింగ్ కొంచెం వెడ్డూరంగా అనిపిస్తుంది. ఆ క్రమంలో మరో రొటీన్ సీక్వెన్స్ అనమాట. సో అక్కడతో బ్రేక్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆఫ్టర్ ఇంటర్వెల్ సస్పెండ్ అయిపోయినటువంటి ఎస్ఐ పట్నాయక్ 3 జాలర్ల విచారణ కోణం నుంచి మొదలవుతుంది. ఆ 2 ట్రాక్స్లో కూడా ఎలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఉండవు. హీరో డిటెక్టివ్గా మారటానికి వెనుకున్న కారణం, తన జీవితంలోని విషాదం, తనకు జరిగినటువంటి అన్యాయం అన్నీ మరీ డ్రామాటిక్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ చివరి 20 మినిట్స్ కథ కాస్త గాడిన పడ్డట్టు అనిపిస్తుంది. మేరీ హత్య వెనుకున్న కారణం, బాలు భ్రమ జీవితాల్లో మరో కోణం, అవయవాల అక్రమ రవాణా అంశం, ఇవన్నీ మరీ థ్రిల్ పంచకున్నా ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని అయితే ఇస్తాయి. సో మొత్తానికి మమ అనిపించారు ఈ కథని అనిపిస్తుంది. ఇక ఈ కథ పూర్తిగా వెన్నెల కిషోర్ గారి పాత్ర కోణంలోనే నడిచిన సినిమాలో ఆయన పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ కనిపించదు. పేరుకనే డిటెక్టివ్గా కనిపిస్తారు, కానీ దానికి తగ్గట్టుగా ఆయన పాత్ర తెరపై ఎలాంటి హంగామా కూడా చేయదు. కేవలం అనుమానితులను విచారిస్తూ కనిపించడం తప్ప పెద్దగా ఏమీ చేయదు. కనీసం ఆయన పాత్ర నుంచి 1-2 నవ్వులైనా పండించలేకపోయారు డైరెక్టర్ గారు. భ్రమగా
అనన్య 2 కోణాలు సాగేటువంటి పాత్రలో కనిపించడం, ఆమె పాత్రలోని 2వ కోణం ప్రేక్షకుని కాస్త థ్రిల్ చేస్తుంది. శ్రియా గుప్తా, రవితేజ అండ్ అనీష్, బాహుబలి ప్రభాకర్ వీళ్ళందరూ కూడా వారి వారి పాత్రలకు తగ్గట్టుగా చేయడం జరిగిందనమాట. ట్విస్ట్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ మచ్చుక్కైనా కనిపించకుండా థియేటర్లో వినిపించినటువంటి కొన్ని డైలాగులు చూస్తే డైరెక్టర్ గారు ప్రాస కోసం బాగా పాకులన్నట్టుగా అనిపిస్తుంది. సునీల్ కశ్యప్ సంగీతం జస్ట్ అనన్య నాగల్ల పాత్ర కోసం, సెకండ్ హాఫ్లోని కొన్ని ట్విస్ట్ల కోసం అయితే కనుక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ని సహనానికి పరీక్ష పెడుతున్నా పర్వాలేదు అనిపించినా చూద్దాం అనుకుంటే చూసేయచ్చు.